మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో దారుణం చోటు చేసుకుంది. గొత్తికోయపల్లికి రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామానికి చెందిన మడవి ఇడిమమ్మకి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబీకుల సమాచారంతో లక్ష్మీదేవిపల్లి 108 పైలట్ ఉపేందర్ ఈఎంటీ గూగుల్తో రాతలు గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఊరికి ముందున్న వాగు వద్ద వాహనం నిలిచిపోయింది. స్థానికుడి సాయంతో సెల్ ఫోన్ లైట్ల సాయంతో ఈఎంటీ కాలినడకన గర్భిణి ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ ఊళ్ళో కనీసం విద్యుత్ లేదు. మరోవైపు ఇడిమమ్మకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను ద్విచక్ర వాహనంపై 108 వద్దకు తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పటికే శిశువు తల కొంచెం బయటకు వచ్చింది. ఇది గమనించిన 108 సిబ్బంది ముందుకు తీసుకెళ్లడం ప్రమాదకరమని సూచించింది. ఊళ్ళోనే కాన్పు చేసేందుకు వాహన సిబ్బంది సిద్ధమయ్యారు. వెంటనే ఏరియా వైద్య నిపుణుడు డాక్టర్ గోపీచంద్ ఫోన్లో సంప్రదించారు. ఆయన సలహాలు సూచనలతో ఫోన్ వెలుతురులోనే కాన్పు చేశారు. సిఎస్సి పాలవంచ హాస్పిటల్ కాన్పుల వార్డుకి ఇన్ఛార్జ్. ఇక్కడ సోడ ఇడిమమ్మ సీతారాంపురం నుంచి తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మార్గం మధ్యలో నార్మల్ డెలివరీ అయ్యారు. తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత తల్లికి బిడ్డలకి మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాము. ఇక్కడ ఈ పాల్వంచ చుట్టుపక్కల మారుమూల ప్రాంతం నుంచి వస్తున్నాము. బాలింతలందరికీ, కడుపుతో ఉన్న వాళ్ళకి, మదర్స్ అందరికీ మేము ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మేము కల్పిస్తున్నాము. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణరావు అందిస్తారు. లక్ష్మణరావు, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అయితే ఒక గర్భిణీ మహిళ కాన్పు అయితే టార్చ్ లైట్ లో జరిగినట్టు తెలిసింది. దాని సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, జిల్లాలో గిరిజన గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ మేజర్ మండలమైన పాల్వంచ పరిధిలోని సీతారాంపురం గుత్తికోయపల్లెకు ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేకపోవడం దౌర్భాగ్యమని చెప్పుకోవాలి. రోడ్డు మార్గమే సరిగా లేనప్పుడు మౌలిక వసతులైన విద్య, వైద్యం ఇలాంటి మారుమూల పల్లెలకు అధికారులు ఎలా అందిస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదైతే మడవి ఈ ఇమిడమ్మకు శుక్రవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు సమాచారం అందించడంతో స్పందించిన లక్ష్మీదేవిపల్లి 108 సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఉపేందర్, ఈఎంటీ గుగ్గులోతు రాధా ఇద్దరు గ్రామానికి బయలుదేరి వెళ్లే మార్గంలో సరైన రోడ్డు సదుపాయం లేక ఊరికి ముందున్న వాగు వద్దనే వాహనం నిలిచిపోవడం, ఓ స్థానికుడి సహాయంతో సెల్ ఫోన్ లైట్ల ద్వారా కాలినడకన ఎవరైతే బాధితులు ఉన్నారో గర్భిణీ వారి ఇంటికి చేరుకున్న సమాచారం తెలుస్తుంది. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని కోయపల్లి సీతారాంపురానికి సిబ్బంది చేరుకోవడానికి సదరు గర్భిణికి తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడటంతో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని గమనించిన ఈ 108 చేరుకున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో స్థానికుల సహాయంతో ఆ 108లోనే బాధితురాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా బాధితురాలు తట్టుకోలేని పరిస్థితిలో, నొప్పులు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే చేసేది ఏమీ లేక ధైర్యం చేసి ఆ ఊర్లోనే ప్రసవం చేయాల్సిన పరిస్థితికి వచ్చినట్టు తెలుస్తోంది. కిరణ్మయి, రైట్ లక్ష్మణరావు, థ్యాంక్ యూ.